అంటే నువ్వు కూడా బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుతున్నావు, హరీష్ రావుని కలిసినావు, కేటీఆర్ని కలిసినావు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఇది వాస్తవం కాదా? తీసుకున్నా, డబ్బులు తీసుకున్నా, బరాబర్ చెప్తున్నా. తీసుకొని వచ్చినాక దేనికి పెట్టినాం? నాతోటి ఎవరు వచ్చిర్రు? ఏ కేసులు పెట్టినాం? ఇవాళ శివసార్ దగ్గర కేసు వేసినాం, సుధీర్ సార్ కాడ కేసు వేసినాం, దాని తర్వాత మళ్ళీ డివిజనల్ బెంచ్కి పోయినాం, సింగిల్ సుప్రీంకోర్టు వరకు ఎస్ఎల్పికి పోయినాం. కేసులు వేసింది ఏ లేదా? కేసులు పెట్టలేదా? ఒక్కొక్క కేసుకి అడ్వకేట్కి ఎంత తెలియదా? వీళ్ళకందరికి లీగల్ సెల్లులు ఉన్నాయిగా. వాళ్ళ లీగల్ సెల్లుల దగ్గర సర్వీస్ మ్యాటర్స్లో టాప్ అడ్వకేట్లు ఉన్నారా? ఈవెన్ బీఆర్ఎస్ దగ్గర లేరు, బీజేపీ దగ్గర లేరు, ఎక్కడ లేరు. ఇలా ఒక్కొక్కరు ఇప్పుడు మొన్న మెయిన్స్ ఎగ్జామ్కు రచనారెడ్డి మేడం వచ్చింది, సురేందర్ రావు సారు, విద్యాసాగర్ రావు సారు, ఇంకా చాలా మంది వచ్చారు కదా. మరి వీళ్ళందరికీ డబ్బులు యాడ్ నుంచి వస్తాయి? మా శక్తి ఎంత? 5 రూపాయల భోజనం తినేటోళ్ళం ఒకటేసారి ₹1 కోటి కార్లలో తిరుగుతున్నా, బెంజ్ కార్లలో తిరుగుతున్నా, మాకు డబ్బులు యాడ్ నుంచి వస్తాయి? మరి ప్రతిపక్ష పార్టీలు మీరు ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు తీసుకుంటున్నారు? మీ పార్టీలు రన్ చేయడానికే కదా. మీ పార్టీలు ఇలాంటి వాళ్ళకు గురించి కొట్లాడుతుందికే కదా. మీకు గత 10 ఏళ్లలో ఉద్యోగాలు రాలేదు, విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరగలేదని చెప్పి మీరే ఆ పార్టీకి వ్యతిరేకంగా గ్రామాల్లో తిరిగి బస్ యాత్రలు చేసిర్రు, ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిర్రు, ఓడగొట్టారు. మొత్తానికి మీ పాత్ర అయితే ఎంతో కొంత ఉన్నది, ఖచ్చితంగా ఉంది, ఎంతో కొంత కాదు, మంచిగానే ఉంది. మళ్ళీ అదే ఓడగొట్టిన పార్టీకి మళ్ళీ మీరు పోయి వాళ్ళని గెలవడం, వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, మళ్ళీ అదే పార్టీ అధికారంలోకి వస్తే మీ సైడ్ ఎట్లా నిలబడుతుంది? గత 10 ఏళ్లలో లేని వాళ్ళు ఫ్యూచర్లో అధికారంలోకి వస్తే ఎట్లా చేస్తారని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. బీఆర్ఎస్కు ప్రచారాన్ని బోట్ల నేను ఇప్పుడు కాంగ్రెస్కి ప్రచారం చేసినట్టు ఎమ్మటే వీళ్ళు ఓవర్ నైట్లో పత్తిత్తులు అయినట్టు, ఇప్పుడు ఓవర్ నైట్లో ఉద్యోగాలు మారినట్టు, ఓవర్ నైట్లో వీళ్ళు గత నోటిఫికేషన్లు చెడ్డై మంచి అయినట్టు కాలే. మేము చేసే పోరాటానికి మీరు మద్దతు. దుకాణం మంచి చేసుకుర్రా? ఓడిపోగానే ఏమన్నా పార్టీని మూతేసుకుర్రా? పార్టీని క్లోజ్ చేసుకోలే కదా. ఇక్కడ రాజకీయ పార్టీకి ఉన్నారు కదా. రాజకీయ పార్టీకి ఉన్నప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని ప్రజల నుంచి డబ్బులు తీసుకొని ట్యాక్స్ ఫ్రీగా డబ్బులు తీసుకున్నప్పుడు ప్రజల పక్షాన కొట్లాడాల్సిన బాధ్యత లేదా? ఓడిపోయినాక సంస్కరించుకోవాల్సిన బాధ్యత లేదా? ఆ పార్టీల మద్దతు అడగడం తప్ప నేను పోయి అమ్మట బీఆర్ఎస్ మంచిది, బీఆర్ఎస్ చాలా మంచిదైంది, బీఆర్ఎస్కి ఓటేయమని నేను ప్రచారం చేసిందా? చేయలే కదా. చేయనప్పుడు మరి నన్ను ఎందుకు అట్లా అడుగుతారు వీళ్ళు? ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ ఈ ఉద్యమం గురించి ఏం చేయబోతున్నారు? ఏమన్నా నిరుద్యోగుల కొత్త పార్టీ పెడతామని చెప్పి నిన్న స్లోగన్స్ వచ్చినాయి, నేను విన్నా. అట్లాంటిది ఏమైనా ఉందా కార్యాచరణ? ఇంకా ఏం లేదన్నా, ఉట్టినే రాజకీయ పార్టీ అంటే నడుపుడంతా ఆషామాషి కాదు. అరే ఇలా తింటందుకే లేక కేసులు నడవకుండా ఉంటే 2 జెండాలు కొట్టేయలేరు, 10 మందిని తరలించలేరు. ఫస్ట్ మనం రావాలనుకున్నప్పుడు ఈ ధనస్వామ్యంగా మారిన ప్రజాస్వామ్యంలో డబ్బులు తీసుకోకుండా ఓటు వేయించేటటువంటి అవకాశం సర్పంచ్ ఎన్నికలలో వచ్చింది. పోయినసారి డబ్బులు లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇవాళ ఏది లేక పెళ్ళాల పుస్తేలు అమ్ముకొని, భూములు అమ్ముకొని ఇవాళ అప్పుల పాలు అయిపోయారు. అలాంటి వాళ్ళందరినీ పెట్టేసి అరే అందరు ఎస్సీ ఎస్టీ బీసీలు 42% బీసీలకు రిజర్వేషన్ వచ్చింది, ఎస్సీలకు 18% ఉంది, ఎస్టీలకు 10% ఉంది, 15 ఇది 25 అయింది, 25 ప్లస్ 42 ఎందాక పోతుంది? మనకి 70 దగ్గర పోతుంది. 70% మంది మనమే ఉన్నాం. మన ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి డబ్బులు తీసుకోకుండా ఓట్లు కూడా మనయే కదా. ఓటు మనదే, పవర్ మనదే అనిపోయి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే సర్పంచులు జడ్పీటీసీలను మనం మార్చుకోగలిగితే రేపు ఎమ్మెల్యే అప్పుడు అవకాశం ఉంటుంది కదా. మరి అది చేయకుండా ఉట్టి ఈడ పార్టీ అంటే ఊరికే వస్తుందా?